టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్స్ పై కిషన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు అంటూ ఆరోపించారు. ఆయన బీజేపీ అధ్యక్షుడు చిలక పలుకులు పలుకుతున్నారని అన్నారు. ఆదిలాబాద్ లో 4 ఎమ్మెల్యేలకు బీసీలు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు. వాళ్లకు మళ్లీ పోటీ చేయాలని లేదా, ఇంట్లో పడుకోవడానికా గెలిచింది అంటూ ప్రశ్నించారు. మళ్లీ 100 సీట్లు సాధించి సోనియా, రాహుల్ కి గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఆదిలాబాద్ సాక్షిగా చెప్తున్నా మళ్లీ రాబోయేది తమ ప్రభుత్వమే అన్నారు టీపీసీసీ చీఫ్. బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, ఎందుకంత భయమయ్యా నీకు కిషన్ రెడ్డి అంటే? నీకు బీసీలు ఓట్లు వేయలేదా? నిర్మల్లో బీసీల శాతం ఎంతుందో మర్చిపోయినవా? మళ్ళీ చట్టసభల్లో పోటీ చేసే ఆలోచన లేదా నీకు? బీసీలు ఎదిరించి మహేశ్వర్ రెడ్డి కానీ, పాయల శంకర్ కానీ, రామారావు పటేల్ కానీ, హరీష్ కానీ మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేస్తారా మీరు? ఎస్సీ బీసీలు లేకుంటే మీకు చట్టసభలు ఎక్కడివయ్యా? కిషన్ రెడ్డికి భయపడి, అమిత్ షాకి భయపడి మీరు నోర్లు మూసుకుంటే ఆదిలాబాద్ ప్రజానికం మిమ్మల్ని క్షమించదనే మాట చెప్తా ఉన్నాను. జనహిత యాత్ర ద్వారా మేము మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికి చెప్తా ఉన్నాను, వచ్చే రోజులు మనవే. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీ అందరు మన్నలు పొంది మీతో శబాషీ కొట్టించుకొని 100కు పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారికి బహుమతిగా ఇస్తాం. ఆదిలాబాద్ సాక్షిగా చెప్తా ఉన్నా, 100 సీట్లు గెలుస్తాం. ఆదిలాబాద్ మొత్తం మాదే. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ మీద కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి ఉంది, రేవంత్ రెడ్డి గారి దృష్టి ఉంది. అన్ని సీట్లు ఆదిలాబాద్లో గెలుస్తామనే మాట